మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో దట్టమైన అడవుల మధ్య 11 కిలోమీటర్ల పొడవైన ఒక లోయ ఉంది. దాని పేరు అంబోలి ఘాట్. ఈ లోయకు రెండు వైపులా ఉండే ఊర్లలో నివసించే ప్రజలు కూడా సాయంత్రం అయ్యాక ఒంటరిగా ఆ లోయలోకి వెళ్లరు. ఈ విషయం తెలియని సిద్ధార్థ్ అనే కుర్రాడు రాత్రిపూట ఒంటరిగా తన మోటార్ సైకిల్ మీద అంబోలి అడవుల్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత అతనికి జరిగిన దాని గురించి ఆలోచిస్తేనే భయమేస్తుంది. మీరు ఈ వీడియోను రాత్రిపూట చూస్తుంటే కాస్త జాగ్రత్త. ఈ కథ పూణేలోని హింజేవాడి ప్రాంతం నుంచి మొదలవుతుంది. సిద్ధార్థ్ సొంత ఊరు మధ్యప్రదేశ్ అయినప్పటికీ పూణేలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను హింజేవాడిలో ఒక గది అద్దెకు తీసుకుని ఉండేవాడు. అతని దగ్గర ఒక బైక్ ఉండేది. ప్రతి వారం సెలవుల్లో పూణే చుట్టుపక్కల ప్రదేశాలు చూడడానికి వెళ్లేవాడు. ఇది 2017లో జరిగిన సంఘటన. వరుస సెలవులు వస్తూ ఉండడంతో ఎక్కడికైనా దూరంగా వెళ్లాలని సిద్ధార్థ్ తన ఆఫీస్ స్నేహితులతో చర్చించాడు. మాటల మధ్యలో పూణే నుంచి గోవా వెళ్లే రోడ్డు చాలా అందంగా ఉంటుందని, అక్కడికి బైక్ మీద వెళ్తే బాగుంటుందని తెలిసింది. సిద్ధార్థ్ అంతకుముందు ఎప్పుడూ గోవా వెళ్లలేదు. ఆఫీస్ స్నేహితుల్లో ఒకరు గోవా వెళ్లేటప్పుడు అంబోలి ఘాట్ దారిలో వెళ్లమని, అక్కడ అడవి జలపాతాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పాడు. కానీ ఆ స్నేహితుడు అంబోలి ఘాట్ దాటాలంటే పగలు మాత్రమే వెళ్లాలని, చీకటి పడ్డాక అటువైపు వెళ్లకూడదని చెప్పడం మర్చిపోయాడు. అన్ని ఏర్పాట్లు చేసుకుని శనివారం ఉదయం 7 గంటలకు సిద్ధార్థ్ పూణే నుంచి గోవా బయలుదేరాడు. ఆ దూరం దాదాపుగా 450 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం 10 గంటల సమయం పడుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా గోవా చేరుకొచ్చని సిద్ధార్థ్ అంచనా. కానీ ఆ అంచనా తప్పింది. 9 గంటల పాటు ప్రయాణించి తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి అతను రద్దీగా ఉన్న ఒక ఊరిని దాటాడు. ఆ ఊరు దాటాక రోడ్డు పక్కన ఒక గుడి కనిపించింది. అక్కడ అన్నదానం జరుగుతోంది. ఆకలిగా ఉండడంతో సిద్ధార్థ్ అక్కడ ఆగి తినాలి అని నిర్ణయించుకున్నాడు. బైక్ నిలిపి అతను భోజనం తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడ కూర్చోవడానికి ఏర్పాట్లు లేకపోవడంతో అందరూ చేతిలో ప్లేట్లు పట్టుకుని నిలబడి తింటున్నారు. సిద్ధార్థ్ కూడా ప్లేట్ తీసుకుని తింటుండగా అతని పక్కనే మరో వ్యక్తి కూడా తింటున్నాడు. ఆ వ్యక్తి సిద్ధార్థ్ బండిని అతన్ని చూసి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. గోవా వెళుతున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఏ దారిలో వెళుతున్నావు అని ఆ వ్యక్తి మరాఠీలో అడిగాడు. నేను అంబోలి ఘాట్ మీదుగా వెళుతున్నానని సిద్ధార్థ్ బదులిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నం తింటూ తన బొటన వేలు నాకుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు. సిద్ధార్థ్ వైపు చూసి సాయంత్రం అయ్యేలోపే ఎలాగైనా అంబోలి ఘాట్ దాటేయాలి, రాత్రి చీకటి పడ్డాక అటు వెళ్ళొద్దని చెప్పాడు. మళ్ళీ తన అన్నం తాను తింటున్నాడు. అంబోలి ఘాట్ అక్కడి నుంచి ఇంకా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4 గంటలకల్లా అంబోలి ఘాట్ చేరుకుని అక్కడ కాసేపు గడిపి బయలుదేరొచ్చని సిద్ధార్థ్ అనుకున్నాడు. సిద్ధార్థ్ కాస్త కంగారుపడి ఎందుకు, రాత్రిపూట అక్కడేమైనా సమస్య ఉంటుందా అని అడిగాడు. ఆ వ్యక్తి సిద్ధార్థ్ వైపు చూస్తూ కాసేపు మౌనంగా ఉండి చెప్పింది చేయమని హెచ్చరించి మళ్లీ తినడం మొదలుపెట్టాడు. సిద్ధార్థ్ త్వరగా అన్నం తిని బండెక్కి అంబోలి వైపు బయలుదేరాడు. కానీ అక్కడే ఒక సమస్య వచ్చింది. ఆగస్టు నెల మధ్య సమయం కావడంతో చిన్నగా వర్షం మొదలైంది. పెద్ద వర్షం రాకముందే ఘాట్ దాటేయాలని సిద్ధార్థ్ అనుకున్నాడు. కానీ వర్షాకాలం కావడం వల్ల అతను వెళుతున్న దారి పచ్చగా ఎంతో అందంగా ఉంది. ఆ ప్రకృతి అందాన్ని చూస్తూ సిద్ధార్థ్ వేగంగా వెళ్ళలేకపోయాడు. రోడ్డుకు రెండు వైపులా ఉన్న గ్రామాలు, ప్రకృతి అందాలకు సిద్ధార్థ్ కట్టుబడిపోయాడు. సాయంత్రం 5:30 అవుతోంది. అన్నం తిన్నప్పటి నుంచి అతను కేవలం 50 కిలోమీటర్లే ప్రయాణించాడు. అంబోలి ఘాట్ ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతలో జోరున వర్షం. వర్షం ఎంత ఉందంటే ముందుకు వెళ్లడం కష్టమైపోయింది. వెళుతున్న దారి పక్కన ఒక గ్రామానికి వెళ్లే రోడ్డు, అక్కడ ఒక చిన్న రేకుల షెడ్ కనిపించాయి. బహుశా అది బస్టాండ్ అయి ఉంటుంది. సిద్ధార్థ్ తన బండిని అక్కడ ఆపి ఆ షెడ్ కింద నిల్చున్నాడు. వర్షం తగ్గాక వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 3-4 నిమిషాలు అక్కడ నిల్చున్నాడు. అప్పటికే బాగా తడిసిపోయాడు, చలేస్తుంది. చలి వల్ల అతనికి మూత్ర విసర్జన చేయాలనిపించింది. షెడ్ వెనక్కి వెళ్లి పని ముగించుకుని తిరిగి వచ్చేసరికి అతను నిల్చున్న చోట పక్కనే ఒక ఆవిడ నిలబడుంది. ఆమె చేతిలో ఒక సంచి పట్టుకునుంది. ఆమె వయసు సుమారుగా 45 ఏళ్లు ఉంటుంది. సిద్ధార్థ్ రావడం చూసి ఆమె చిన్నగా నవ్వి మళ్లీ రోడ్డు వైపు చూడడం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ వెళ్లి ఆవిడ పక్కన నిల్చున్నాడు. 5 నిమిషాల వరకు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. మెల్లగా సాయంత్రం గడిచి చీకటవుతోంది. పూర్తిగా రాత్రి కాకపోయినా సూర్యుడు అస్తమించాడు. ఆ నిశ్శబ్దంలో సిద్ధార్థ్కి చాలా ఇబ్బందిగా అనిపించింది. అక్కడ వర్షం శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని పోగొట్టడానికి సిద్ధార్థ్ ఆవిడను, ఆంటీ, అంబోలి ఘాట్ ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగాడు. ఆవిడ ఒకసారి పైకి చూసి మెడ తిప్పి సిద్ధార్థ్ వైపు చూస్తూ, ఇప్పుడు అంబోలి వెళ్లకు అని ఒక్క మాట అంది. అది వినగానే సిద్ధార్థ్కి భయం వేసింది. ఏం మాట్లాడకుండా తన బండి వైపు చూస్తూ మౌనంగా నిల్చున్నాడు. దాదాపు 20-25 నిమిషాల తర్వాత వర్షం తగ్గింది. ఆ షెడ్డు పక్కనే ఉన్న దారి గుండా ఆవిడ ఊరి వైపు వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ బండెక్కి అంబోలి వైపు బయలుదేరాడు. ఇంకా 18-19 కిలోమీటర్ల దూరం ఉంది. బండి వేగంగా పోనిస్తూ రాత్రి 7:30 సమయానికి అంబోలి ఘాట్లోకి ప్రవేశించాడు. ఇప్పుడు అతను ఆ 10 కిలోమీటర్ల లోయ దాటాలి. అడవి కావడంతో అక్కడ చిమ్మ చీకటి. ఇంకా చిన్నగా వర్షం పడుతూ ఉంది. పగలు అందంగా కనిపించిన చెట్లు ఇప్పుడు భయంకరంగా ఉన్నాయి. రోడ్డు కూడా బాగా జారుతోంది. బండి లైట్ వెలుతురు తప్ప ఇంకేం కనిపించడం లేదు. లోయ మలుపులు, జలపాతాల శబ్దాలతో ఆ వాతావరణం చాలా భయంకరంగా ఉంది.
రాత్రిపూట ఎందుకొచ్చానా భగవంతుడా అని సిద్ధార్థ్ బాధపడ్డాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఎలాగోలా వర్షంలో ఘాట్ చివరికి చేరుకున్నాడు. ఘాట్ దాటుతుండగా అక్కడ ఒక ఊరి దీపాలు కనిపించాయి. సిద్ధార్థ్ మనసు కుదుటపడింది. అమ్మయ్య, ఘాట్ దాటేశాను అనుకున్నాడు. కానీ 50-60 మీటర్లు ముందు వెళ్ళాక రోడ్డు పక్కన అడవిలో నుంచి ఒక 70 ఏళ్ల వృద్ధుడు ఒక సంచి భుజాన వేసుకుని రోడ్డు మీదకు రావడం చూశాడు. ఆ వృద్ధుడు రోడ్డు మీద నిలబడి సిద్ధార్థ్కు చేయి చూపించి ఆపమని అడిగాడు. ఈ సమయంలో అడవిలో నుంచి మనిషి రావడం చూసి సిద్ధార్థ్కి అనుమానం కలిగింది. ఎందుకంటే చీకటి పడ్డాక ఊరి జనం కూడా అడవిలోకి వెళ్లరని విన్నాడు. కానీ పక్కనే ఊరుంది కదా, లైట్లు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి పర్వాలేదురే అనుకున్నాడు. బహుశా ఆ పెద్దాయన ఆ పక్కనే ఉన్న ఊరి వ్యక్తి అయ్యుంటాడని సిద్ధార్థ్ అనుకున్నాడు. బండిని ఆపి అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి కేవలం ఊరు అని చెప్పి చేతితో చూపించాడు తప్ప ఎక్కువగా మాట్లాడలేదు. సిద్ధార్థ్ సరే అని వెనకాల కూర్చోమని సైగ చేశాడు. ఆ వ్యక్తి బండెక్కాడు. ఇద్దరూ ఊరి వైపు వెళ్లారు. సిద్ధార్థ్ అంబోలి ఘాట్ దాటి బయటకు రాగానే వర్షం మళ్లీ పెరిగింది. అడవిలో చెట్లు ఉండడం వల్ల లోపల వర్షం తక్కువగా ఉందని అనిపించింది. కానీ బయట ఖాళీ ప్రదేశంలోకి రాగానే జోరున కుండపోత. ఆ వ్యక్తి సిద్ధార్థ్తో తన ఇల్లు ఆ ఊర్లో ఉందని, అక్కడే దింపి వర్షం తగ్గాక వెళ్లమని చెప్పాడు. గోవా ఇంకా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా రాత్రి అయ్యింది కాబట్టి సిద్ధార్థ్ సరే అనుకున్నాడు. సిద్ధార్థ్ ఆ వ్యక్తిని ఇంటి దగ్గర దించాడు. అతను సిద్ధార్థ్ను లోపలికి పిలిచాడు. ఆ ఇల్లు చాలా పాతది. గడప దాటి లోపలికి వెళ్ళగానే ఒక హాల్, దానికి ఆనుకుని ఒక గది, పక్కన మరో పడక గది. వర్షం తగ్గడం కోసం సిద్ధార్థ్ ఎదురు చూశాడు. కానీ ఇది ఇంకా పెరిగింది. దాంతో ఆ వ్యక్తి ఈ రాత్రి ఇక్కడే ఉండిపోయి ఉదయాన్నే వెళ్లమని చెప్పాడు. వేరే దారి లేక సిద్ధార్థ్ కూడా ఒప్పుకున్నాడు. ఆ ఇంట్లో పెద్దాయనకు 21 ఏళ్ల కూతురు కూడా ఉంది. సిద్ధార్థ్ ఆ పెద్దాయన హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి టీ తీసుకొచ్చిచ్చి పక్కన ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె సిద్ధార్థ్కు కనిపించలేదు. విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి లోపల గదిలో మంచం ఉందని వెళ్ళి పడుకోమని చెప్పాడు. సిద్ధార్థ్ తన సంచి తీసుకుని గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. రాత్రి 8:30, 9, 9:30 అయింది. సిద్ధార్థ్కి ఆకలిగా ఉంది. అన్నం పెడతారేమో అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి భోజనం గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని అన్నం పెట్టమని అడగడం బాగోదని సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు. కనీసం ఆ అమ్మాయి బయటకొస్తే అడగొచ్చనుకున్నాడు. రాత్రి 10 గంటలైనా ఆ అమ్మాయి రాలేదు. ఆ పెద్దాయన భోజనం గురించి అడగలేదు. హాల్ తర్వాత ఒక పరదా ఉంది. ఆ పరదా వెనుక సిద్ధార్థ్ పడుకున్నాడు. పరదా పక్కనే ఒక తలుపుంది. ఇందాక ఆ అమ్మాయి ఆ తలుపు నుంచే పక్క గదిలోకి వెళ్ళింది. సిద్ధార్థ్ ఆకలితో ఉండలేక తన బ్యాగ్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ తీసి తిని మంచం మీద పడుకున్నాడు. పడుకుని ఒక గంటంపావయ్యాక ఒక్కసారిగా అతనికి మెలకు వచ్చింది. మంచి వాసనొచ్చే అగరబత్తి వాసన తగిలింది. సిద్ధార్థ్ ఫోన్లో సమయం చూస్తే రాత్రి 11:05 అవుతోంది. ఈ సమయంలో ఎవరు అగరబత్తి వెలిగించారని అనుకుంటూ మంచం దిగి ద్వారం దగ్గరికి వెళ్ళాడు. పరదా తీసి చూస్తే హాల్లో ఆ పెద్దాయన లేడు. అప్పుడే సిద్ధార్థ్కు ఎవరో పారతో నేల తవ్వుతున్న శబ్దం వినిపించింది. ఎవరో గొయ్యి తీస్తున్నట్లుగా ఉంది. సిద్ధార్థ్ మెల్లగా మెయిన్ తలుపు తెరిచాడు. దానికి గడియ పెట్టలేదు. బయటకొచ్చి చూస్తే ఇంటి వెనుక భాగంలో ఆ పెద్దాయన గొయ్యి తవ్వుతున్నాడు. పారతో మట్టిని బయటకు తీస్తున్నాడు. అతను సిద్ధార్థ్ వైపు వీపు పెట్టున్నాడు. అగరబత్తి వాసన అక్కడి నుంచి వస్తోంది. ఆ పెద్దాయన అక్కడ అగరబత్తి వెలిగించాడు. ఇది చూడగానే సిద్ధార్థ్కి భయంతో కాళ్ళు వణికాయి. వెంటనే మెయిన్ తలుపులు వేసి లోపలికొచ్చేశాడు. లోపలికి రాగానే ఇందాక ఆ అమ్మాయి వెళ్లిన గది తలుపు పక్కన ఒక చిన్న రంధ్రం కనిపించింది. లోపల ఏముందో చూద్దామని సిద్ధార్థ్ ఆ రంధ్రం దగ్గర కన్ను పెట్టి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి సిద్ధార్థ్ రక్తం బిగుసుకుపోయింది. గోడకు ఆనుకుని ఒక బల్ల ఉంది. దానిమీద తెల్లని వస్త్రం కప్పిన ఒక శవం ఉంది. సిద్ధార్థ్కు టీ ఇచ్చిన ఆ అమ్మాయి ఆ శవం తల దగ్గర కూర్చుని చిన్నగా ఏడుస్తోంది. ఆ దృశ్యం చూసి సిద్ధార్థ్ మెదడు మొద్దుబారింది. గదిలోకి వెళ్ళి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థ్ ఒక ఉపాయం ఆలోచించాడు. తన ఫోన్ తీసుకుని బయటకొచ్చి గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజానికి అతను ఎవరికి ఫోన్ చేయలేదు, కేవలం నటిస్తున్నాడు. అక్కడ గొయ్యి తవ్వుతున్న ఆ పెద్దాయనకు వినిపించేలా గట్టిగా మాట్లాడాడు. తన బంధువులకు ఎవరికో ప్రమాదం జరిగిందని, అత్యవసరంగా వెళ్లాలన్నట్లుగా మాటలున్నాయి. ఏదో ఆపద వచ్చిందని ఫోన్లో మాట్లాడుతూనే ఉంటున్నట్లుగా ప్రవర్తించాడు. ఆ పెద్దాయన సిద్ధార్థ్ ఎప్పుడు లోపలికి వెళతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ సిద్ధార్థ్ లోపలికి వెళ్ళలేదు. చాలా సీరియస్ విషయం జరిగిందని, వెంటనే బయలుదేరాలని ఆ పెద్దాయనతో చెప్పాడు. సిద్ధార్థ్ భయపడుతున్నాడని ఆ వ్యక్తికి తెలియదు. అతను సిద్ధార్థ్ వైపు కోపంగా చూసి నిశ్శబ్దంగా ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ రాత్రంతా బండి దగ్గరే నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే ఉన్నాడు. ఉదయం 4 గంటలవుతుండగా కాస్త వెలుతురు రాగానే సిద్ధార్థ్ పరిగెత్తుకెళ్లి గదిలో ఉన్న తన బ్యాగ్ తీసుకుని బండికి కట్టుకుని గోవా వైపు వెళ్ళిపోయాడు. అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. రాత్రి పోయి పగలొచ్చే ఆ మసక వెలుతురులో సిద్ధార్థ్ హైవే మీదకు వెళుతున్నాడు. దాదాపు 700 మీటర్లు వెళ్ళాక ఎవరో బండిని వెనక నుంచి లాగుతున్నట్లు సిద్ధార్థ్ కనిపించింది. బండి వెనుక చక్రం బరువుగా మారింది. సిద్ధార్థ్ బండిని ఎంత వేగంగా పోనిద్దామనుకున్నా స్పీడోమీటర్ ముళ్ళు పెరుగుతున్నా బండి మాత్రం కదలట్లేదు.
అంతలో సిద్ధార్థ్ తన పక్కన ఉన్న అద్దంలో చూశాడు. అతని వెనుక నల్లచీర కట్టుకున్న ఒక స్త్రీ కూర్చునుంది. ఆమె వీపు సిద్ధార్థ్ వీపుకు తగులుతోంది. అది చూడగానే సిద్ధార్థ్ భయంతో వణికిపోయాడు. రోడ్డు మీద ఎవరూ లేరు, కాస్త మంచు కూడా ఉంది. సిద్ధార్థ్ శరీరం మాత్రం చల్లబడిపోయింది. ఇది కల అయితే బావుండు అని కోరుకున్నాడు. కలలో నుంచి మేలుకోవడానికి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. మెల్లగా ఆ భగవంతుని తలుచుకున్నాడు. వెనుక ఉన్న ఆవిడను ఏమనకుండా మౌనంగా బండిని ముందుకు పోనిచ్చాడు. 15-20 సెకండ్ల తర్వాత మళ్లీ అద్దంలో చూస్తే ఆమెతో కంటి చూపు కలిసింది. సిద్ధార్థ్ గుండె ఆగినంత పనైంది. ఇకేం చెయ్యలేక హనుమాన్ చాలీసా చదువుతూ 5-10 నిమిషాల పాటు అలాగే ప్రయాణించాడు. కాసేపటికి ఒక ఊరు, ఆ ఊరి మొదట్లో ఒక గుడి కనిపించింది. సిద్ధార్థ్ నేరుగా వెళ్లి బండిని ఆ గుడి ముందు ఆపేశాడు. వెనుక ఎవరున్నారో చూడకుండా బండి దిగి తల దించుకుని వెళ్లి గుడి గడప మీద కూర్చున్నాడు. 1.5-2 గంటల పాటు అలాగే ఉండిపోయాడు. ఉదయం 6:30 గంటలకు పూర్తిగా వెలుతురొచ్చి జనం తిరుగుతుండగా సిద్ధార్థ్కు ప్రాణం లేచొచ్చినట్లయింది. వెంటనే దేవుడికి దండం పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా గోవాకు వెళ్ళిపోయాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.